బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మాట్లాడే విధానం అన్నది ఎలా ఉండాలి? ముఖ్యంగా మగవాళ్ళకి వచ్చేసరికి, ఆడవాళ్ళంటే జనరల్గానే సున్నితంగానే మాట్లాడతారు. ఎటువంటి బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే అపవిత్రమైన మాటలు మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళలో పెద్దగా అంత త్వరగా రాదు. బట్ ఈ మధ్య ఏంటంటే మగవాళ్ళకి కావచ్చు ఊత పదాల్లాగా అయిపోతూ ఉంటాయి. వెంట వెంటనే తిట్టడం కావచ్చు అంటూ ఉంటారు. అనేసిన తర్వాత జై భవాని అని ఒక మాట అనేస్తూ ఉంటారు, లెంపలేసేసుకుంటూ ఉంటారు. ఇది కరెక్టే అంటారా? అంటే మనకి తెలియకుండా తూలిన దానికైతే ఎవరిని చేయలేము. ఓకే, కావాలని చెప్పి కోపం తెచ్చుకోవడం, కావాలని చెప్పేసి ఇంకా మారిందేముంది మనిషి మార్పు కోసమే మాల అన్నప్పుడు, దీక్ష అన్నప్పుడు మనిషి అలానే ఉంటే ఇంక దీక్ష ఎందుకు? మీరు ఇంకోటి పాన్ పరాగ్ తినడము, సిగరెట్ తాగడం కూడా అలవాటుగా మారిపోయింది, మానలేమన్నారు. అలాంటి మానుకోవడానికే మాల. అలాంటి మానుకోనప్పుడు మాల వేసుకోవడం అనవసరం. అలా మాల వేసుకోవాలి మానుకోలేకపోతున్నాం అంటే ఒక్కరోజు మాల ఉంటుంది, ఒక్కరోజు 3 రోజులు కూడా వేసుకోవచ్చు. ఆ 3 రోజుల వరకు ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. అలా దీక్ష తీరుతుంది, వీరు ఆ వ్యసనాలు మార్చుకోకుండా సరిపోతుంది. ఆ 3 రోజులు దీక్ష చేసుకోవాలి అంటే అప్పుడు అర్థమైంది, నువ్వు ఖచ్చితంగా మానుకోవాల్సిందే. ఆ 11 రోజుల 41 రోజుల 21 రోజుల ఖచ్చితంగా నువ్వు ఏం చేయకూడదు, మానుకోవాల్సిందే, నేలపడక చేయాల్సిందే. అలా చెయ్యలేను ఉండలేను అనుకుంటే 3 రోజులు 1 రోజు కూడా మాల ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. అమ్మవారికి చేసేది ఏదైనా పవిత్రంగానే చేయాలి, పవిత్రంగానే ఉండాలి. అలా అయితేనే మాల వేసుకోవాలి. లేదు నేను ఏదో చేసేస్తానంటే మాత్రం ఖచ్చితంగా సనాతన ధర్మం ఊరుకోదు. సంఘాలనేది పక్కన పెట్టేయండి. ఆ దేవాది దేవులు అనేటువంటి అమ్మవారు కూడా క్షమాపణ చేయడానికి అయితే ఉండదు. అలా వేసుకోవడం వేస్ట్, పాపం కొనుక్కొచ్చుకోవడమే వేరే కొత్తగాను. అందుకోటి మాట, మనము తూలి మాట్లాడకూడదు, కోప్పడకూడదు. ఇంకో మాట ఏంటంటే, సరైనటువంటి గురువు ఆ మాల వేసే క్షణం నుంచి మనలో తెలియని ఒక వైబ్రేషన్స్ వస్తాయి, బ్లూస్ బంప్స్ వస్తాయి. ఆ మాల సమర్పించేంత వరకు కూడా మనకు తెలియని ఒక ఆహ్లాదకరం ఆనందం. తినకపోయినా ఆకలి అవ్వదు, గ్యాస్ ట్రబుల్ రాదు, నీరసం రాదు, మనలో తేజస్సు ఉంటుంది. మనము అమ్మవారిని చవి చూడాలి అంటే కొన్న లోతులోకి వెళ్ళి చూడాలి. ఏం చేస్తుంది మనకు అమ్మవారు, ఎంతవరకు మనకి ఆ ఒక దీవులు ఇస్తుంది అనేది, ఆ పవర్ ఎంతవరకు మనం చూడాలి. అందుకే మాల వేసుకోవాలి. మనం నిజంగా ఏ స్థాయిలోకి వెళ్తున్నాం, ఎక్కడుంటాం అనేది మనం చూడాలి. ఖచ్చితంగా మాల వేసుకుంటే ఆ మాలలో ఉన్నటువంటి పవిత్రత ఎలా ఉంటుందో తెలుసా అండి? మనం తినకపోయినా, కాలికి చెప్పులు లేకపోయినా కూడా మనం నడవగలుగుతాం. అవును, ఆ పవర్స్ వేరే ఉంటాయి. అది వీళ్ళు చవి చూడాలి. అది చవి చూడాలి అంటే కనుక స్వర్గానికి వెళ్ళే అవసరం లేదు. ఇలాంటి దీక్ష ద్వారా కూడా చవి చూడొచ్చు. అది ఎలా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి. ఆ మనస్ఫూర్తిగా ఉండాలంటే వీళ్ళ వ్యసనాలకు దూరంగా ఉండాలి. వీళ్ళ వ్యసనాలు చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఉండాలి. ఇష్టం వచ్చింది తింటా, ఇష్టం వచ్చింది మాట్లాడతా అంటే వాళ్ళు అమ్మవారిని అంత చూడలేరు. అసలు అమ్మవారిని ఖచ్చితంగా చూడలేరు. వాళ్ళు దర్శనం చేసుకోవడానే కాదు, మనం మనసులో దర్శనం చేసుకోవాలి. అది కావాలంటే ఖచ్చితంగా పవిత్రంగా ఉండి ఈ సంవత్సరం చూడండి కావాలంటే ఖచ్చితంగా చెప్తారు. అమ్మవారి దీక్ష అనేది అలా చేయాలి. For more videos like this, subscribe Big TV channel. For more videos like this, subscribe Big TV channel.